ఉద్దేశంతో చెయ్యాలి మనం అనుకుంటే ప్రభుత్వాలు ఏదైనా సాధించగలనేది చెప్తున్నాయి. అట్లాగే నారాయణమూర్తి గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలని ఏరతం. మేము ఎప్పుడూ వంకలు పెడతా ఉంటాం. ముసలోళ్ళం అయిపోయాం కదా, అందుకని కొత్తోళ్ళు లేరు, డైలాగ్ రాసేవాళ్ళు లేడు, కథ చెప్పేవాళ్ళు లేడు అంటారు. ఇవాళ వాళ్ళందరినీ ఇందాక ఆ పిల్లలంతా కలిసి ఏరుతున్నాం అన్నారు. వడగట్టండి బాబు, ఇంకా వడగట్టండి, చాలామంది కావాలి, ఇండస్ట్రీని మార్చండి. మా తరంలో చేసి వెనక్కి తీసుకెళ్తానికి మేము ప్రయత్నం చేస్తుంటాం, ముందుకు తీసుకొస్తానికి ట్రై చేయండి, ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ ఒక్క మాట. సార్, మిత్రులారా, మీడియా మిత్రులారా, ఈ దశలో తెలంగాణ గవర్నమెంట్ ఏ రకంగా అయితే గద్దరన్న పేరిట అవార్డును ప్రకటించి సినిమా ఫీల్డ్ని గుర్తించి గౌరవిస్తుందో, అలాగే సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దవారు, తమరు సీనియర్ మోస్ట్ సీఎం, దయించి ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటి చెప్పడం కోసం మీరు కూడా దయించి నంది అవార్డ్స్ పేరుని అవార్డులు ప్రకటించండి సార్. మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు కూడా లెజెండ్ కాంతారావు గారి అవార్డు రావడం జరిగింది, దానికి కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, కేక్ మరి మంచి విషయం, మంచి సందర్భం, సెలబ్రేట్ చేసుకోవాలి కేక్తో. కేక్ని వేదిక మీదకి తీసుకురావాలి. అండ్ కేక్ కటింగ్ ఇప్పుడు అవార్డీస్ అండ్ వచ్చిన అతిథులు, ఈటీవీ విన్ టీమ్ అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మరొకసారి తెలంగాణ గవర్నమెంట్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్పెషల్లీ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి